ఎందుకే ఎప్పుడు తొందరపడతావు? నీ ఆవేశం, తొందరపాటు నిర్ణయం మేమంతా ఎంత తల్లడిల్లిపోయేలా చేసిందో చూసావా? ఎందుకంత నిరాశ? సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళడం ఎందుకు చెప్పు? నువ్వు దారులన్నీ మూసుకుపోయాయని ఫోన్లో చెప్పాక నేను తట్టుకోలేకపోయానన్నయ్య. అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? పోరాడి గెలవాలి కానీ ప్రాణాలు తీసుకొని పారిపోకూడదే. నిన్న హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా? నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, యువతల అమ్మ నాన్నతో గొడవ పడింది. నువ్వు నా గురించి ఎన్నెన్న సహించాను కానీ నా పిల్లల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను, క్షమించను. నా కూతురు తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతూ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత కూడా మౌనంగా ఉపేక్షిస్తూ చూస్తూ ఊరుకోలేను. నీ తమ్ముడు తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకరి మెళ్ళలో తాళి కట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావే, ఎలా కట్టిస్తావో నేను చూస్తాను. నాకు విడాకులు ఇవ్వకుండా నువ్వు ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని బెదిరించిందే. అమ్మ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. అత్త నాన్న ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు, ఆ నమ్మకం నాకుంది. అవునా? అందుకేనేమో రాత్రి అమ్మ నాకు ప్రామిస్ చేసింది. ప్రామిస్ చేసిందా? ఏమని? ఏ ప్రేమ కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదో ఆ ప్రేమ నీకు అందించి తీరుతాను. మీరాయన పిల్లలని ఒప్పించి తీరుతాను. ఆయన చేతుల్లో మిమ్మల్ని పెట్టేదాకా నేను పోరాడతాను. అలాగా? అయితే ఇంకే, అమ్మ మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పదు. ఇంకా నాన్న ప్రేమ మీకు దక్కినట్లే. ఎందుకులా నవ్వుతున్నావు? ప్లాన్ ఫెయిల్ అయ్యి పెళ్లి పనులు ఆగిపోయి గుణ పెళ్లికి మనస్కరించట్లేదని నేను టెన్షన్ పడి చేస్తుంటే నువ్వేంటి చిద్విలాసంగా తీరుబడిగా నవ్వుతూ ఉన్నావు? ఆ జనని ఇచ్చిన వార్నింగ్ కి చిన్న మెదడేమైనా చిట్లిందా? పిచ్చేమైనా పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, పిచ్చి పట్టబోయేది ఆ జననికి. నిన్న జనని పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది, కేసు పెడతానంది. అది చాలా మొండిది. అనుకున్న మాటకి కట్టుబడి ఉండే మనిషి అని నాకు తెలుసు. మనం మన ఏర్పాట్లలో ఉంటే అది దాని ప్రయత్నం కొనసాగిస్తుంది. అందుకే దానికి అవకాశం ఇవ్వకుండా బ్రేక్ వేశాను. ఏం బ్రేక్ వేశావు? పోలీసులు వచ్చారుగా ఇంటికి. గుణాయే కదా పెళ్లి పనులు ఆపేస్తానని చెప్పింది. అందుకే వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు. లేకపోతే ఈ పాటికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళుండేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ వస్తుందని గెస్ చేసే నేనే అడ్వాన్స్ అయ్యాను. జననియే కేసు పెట్టిందని గుణాకి వార్నింగ్ ఇప్పించాను. ఏంటి? నువ్వు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో వార్నింగ్ ఇప్పించావా? ఎందుకు? గుణ దృష్టిలో జననిని ఇంకా ఇంకా బ్యాడ్ చేయడం కోసం. ఎందుకు? దానివల్ల నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? నా బెనిఫిట్ కోసం కాదు, నీకు బెనిఫిట్ చేద్దాము అని. అది నిజంగానే కేసు పెడితే విడాకులు రావటానికి 7 ఏళ్లు గడుస్తాయి. కానీ గుణాతో నీ పెళ్లి జరగదు. డైవర్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అప్పటిదాకా ఎదురు చూస్తే మీరు ఏజ్ బారైపోతారు. ఈలోగా అది మళ్లీ గుణ వెంటపడి వాడి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ డ్రామా క్రియేట్ చేశాను. నా తమ్ముడి మనసు విరిగిపోయేలా చేశాను. వాడిలో ఆవేశం పెంచాను. అది చెయ్యని నేరాలు కూడా గుర్తు చేసి మరీ రెచ్చగొట్టి పంపించాను. ఇప్పుడు వాడు ఆ కోపంలో వెళ్లి జనని మీద ఫైర్ అవుతాడు, లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాడు.
మీ పెళ్లికి అడ్డు రాకుండా లాక్ చేసి వీలైతే దానితో ఒక కాగితం రాయించుకొని సంతకం పెట్టించుకొని మరి వస్తాడు. అది ఎప్పుడైతే సంతకం చేసిందో ఇంకా పెళ్లి పనులకి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. అఫీషియల్ గా వీటిని కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు నేననుకున్న ప్లాన్ ప్రకారం సరిగ్గా 15వ రోజు గుణతో నీ మెడలో తాళి కట్టిస్తాను. నువ్వు చాలా గ్రేట్. అడ్వాన్స్ గా ఆలోచిస్తావు. నీ తెలివితేటల్ని పొగడకుండా ఉండలేకపోతున్నా. ఒక తల్లి కడుపున పుట్టి గుణ అలా, మీరేమో ఇలా. తల్లి కడుపున బిడ్డలుగా పుట్టొచ్చు కానీ బుద్ధులు వేరు కదా. వాడివన్నీ ఆదుకునే ఆలోచనలు, నావన్నీ ఆపదలు సృష్టించే ఆలోచనలు. ఓడిపోవడం నా హిస్టరీలో ఇంతవరకు లేదు. నా గెలుపు ఖాయం. గుణతో నీ పెళ్లి ఖాయం. హ్యాపీగా ఉండు. అన్నయ్య, ఈ హ్యాపీ మూడ్ లో స్ట్రాంగ్ కాఫీ తాగితే ఇంకా హ్యాపీ కదా. ఎస్. అయితే నేను చేసుకొస్తానుండు. నువ్వా? ఐఎమ్ ఓకే అన్నయ్య. అరే, చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. నాన్నా, అన్నయ్య, తమ్ముడు, నానొచ్చాడు రా. నాన్నా, నాన్నా, వచ్చావా నాన్నా? నువ్వు ఇలా ఎప్పుడెప్పుడు వస్తావా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నేళ్లకు నా కలలు నిజమయ్యాయి, నా ఆశలు నెరవేరాయి. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది నాన్న. కూర్చోండి నాన్న. చిన్న, నాన్నకు మంచినీళ్ళు తెచ్చివరా. ఇప్పుడేమొద్దు. గుణ వచ్చినట్టున్నాడే. నువ్వు అన్న మాటలు పనిచేసినట్టున్నాయి. గుణే వచ్చాడంటావా? లేక గుణే వస్తాడే, ఇంకెవరు వస్తారు? పదా. నువ్వు
నువ్వంటే నాకు ప్రాణం నాన్న. నువ్వంటే నాకు చాలా ఇష్టం. గొప్ప సంతోషాన్ని పంచావు నాన్న. వీళ్ళు చెప్పారు నేను హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు నీ స్పర్శకి స్పందించానని. రక్త సంబంధానికి ఉన్న గొప్పతనం అది నాన్న. ఏళ్ల తరబడి ఈ గుండె నీకోసం ఆరాటంగా కొట్టుకుంటూ ఉండేది నాన్న. నా మనసు ఇప్పుడు తేలిక పడింది నాన్న. భారమంతా దిగిపోయినట్టుంది. నువ్వు దగ్గరయ్యావన్న ఆనందం ఎంత బలాన్ని ఇస్తుందో నాన్న. మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి. నానా, వీడేమో అమ్మ కూచి, నేను నీ కూచినే నానా. నువ్వు నా కన్న తండ్రివని తెలియక ముందే డాడీ అని పిలిచే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. ఏదో తెలియని ఆపేక్ష నిన్ను చూసినప్పుడల్లా కలుగుతూ ఉంది. నిన్ను చూడక ముందు కూడా చాలా గొప్పగా ఊహించుకునేదాన్ని నాన్న. నా ఊహలకి తగ్గట్టే నువ్వు చాలా గొప్ప మనసున్న మహారాజువి నాన్న. ఏళ్ల తరబడి మేమెదురు చూసింది దీనికోసమే గుణ. ఈ ప్రేమలు, ఈ సంతోషాలు ఈ ఇంట్లో తొంగి చూడాలని నిరీక్షిస్తూ బ్రతికా. చాలు బాబు, చాలు. ఈ జన్మకిది చాలు. కలతలేని మనసుతో ప్రశాంతంగా కన్ను మూస్తాను. మీరు దీనికోసం చూశారు, కానీ నేను వచ్చిన దగ్గర నుంచి మీకోసం చూస్తున్నా. పథకాలు పారాయని, ప్లాన్లు ఫలించాయని గెలిచామన్న ఆనందంతో మొక్కులు చెల్లించుకోవడానికి గుడికి వెళ్ళి వస్తున్నారా? నేను వచ్చింది నా పిల్లలని అంగీకరించి హక్కున చేర్చుకోవడానికి కాదు, ప్రేమలు పంచడానికి కాదు, మీ అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకోవడానికి కాదు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నిజం మాట్లాడుతున్నాను. నేను వచ్చిన కారణం చెప్తున్నాను. మీ కూతురు మీరు ఇన్నేళ్లు ఆడిన నాటకానికి కట్టెన్ వేద్దామని వచ్చాను. ఇంతకాలం వీళ్ళని నాకు దగ్గర చేయాలని నువ్వు చాలా తిప్పలు పడ్డావు కదూ. రకరకాల ప్రయత్నాలు చేశావు కదా. ఆ ప్రయత్నాలు, ప్రాకులాటలు ఫలించలేదని, నేను చెలించలేదని, నీకు లొంగలేదని, వీళ్ళని చేరదీయలేదని చివరకు సెంటిమెంటల్ డ్రామా, కూతురుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్కి పాల్పడతావా? ఏం మాట్లాడుతున్నావు గుణ? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ప్రతి సీను డ్రామా చేయడం నీకు అలవాటు కదా. అందులో నీకు డాక్టరేట్ ఇవ్వచ్చు. నిన్న హాస్పిటల్లో నువ్వేమన్నావు? ఏదో నా పరువు ప్రతిష్టల కోసం, గౌరవ మర్యాదల కోసం ఆగాను, ఆగుతున్నాను అని గొప్ప గొప్ప డైలాగులు చెప్పావు కదూ. ఆడిన డ్రామాలన్నీ సక్సెస్ కాలేదని, చివరికి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే బెదిరిపోతాననుకున్నావు కదా. నువ్వలా అనగానే అదిరిపోయి, లొంగిపోయి నేను కాళ్ల బేరానికి వస్తానని ఆశించావు కదూ. నా నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి రూడ్గా బిహేవ్ చేయడానికి, నన్ను లొంగ తీసుకోవాలనే పట్టుదలతో ఫైనల్ స్టేజ్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసుల్ని ఇంటికి పంపించి నువ్వు కాపాడిన పరువు మర్యాదలేంటి? నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? తమరు కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసులు నా ఇంటికొచ్చారా?
పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. దబాయించాలని చూడకు. నీ కంప్లైంట్ లేకుండానే వాళ్ళు నా గడప దాటి లోపలికొచ్చారంటావా? చెయ్యాల్సిందంతా చేసి నంగనాచి కబుర్లు చెప్తున్నావా? నన్ను మరీ అంత వెర్రివాడిగా అంచనా వెయ్యకు. అమ్మ ఇవ్వలేదంటుంది అంటే ఇది కూడా అత్త నాటకమే అయి ఉంటుంది. నేను కంప్లైంట్ ఇచ్చానని మీ అక్క నీకు కీచి పంపించిందా? ఆవిడ గారు మాటలు పట్టుకొని ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? నార్మల్. నువ్వు చేసే దరిద్రపు పనులు మా అక్క మీద నెట్టాలని చూడకు. ఎలాగోలా మా అక్కని నా దృష్టిలో బ్యాడ్గా క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయకు. షీఈ్ మై వెల్ విషర్. ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మే పిచ్చోణ్ణి కాదు. పోలీసులు నా ఇంటికొచ్చారు, నన్ను ప్రశ్నించారు. దానికి నేనే సాక్ష్యం. నాన్న వాళ్ళు రావచ్చు కానీ అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదంటుంది. నువ్వు అనవసరంగా అత్త మాటలు నమ్మి అమ్మ మీద ఫైర్ అవుతున్నావు. షట్ అప్. మీ అందరికీ మా అక్క లోకువైపోయిందా? మా అక్కని తప్పు పట్టేంత గొప్పోడివైపోయావురా నువ్వు? అసలు నిన్ను ఈ గడప తొక్కొద్దు, ఈవిడితో మాట్లాడొద్దు అన్నాను కదా. నా మాటలు లెక్క చేయకుండా ఇక్కడికి రావడమే తప్పు. నన్ను తప్పు పట్టడం ఇంకా పెద్ద తప్పు. అది కాదు నాన్న, మధు. ఆపరా. నువ్వింకేం మాట్లాడకు. నీ సంగతి తర్వాత తెలుస్తాను. ముందు నీ సంగతి చెప్పు. నువ్వు ఎవరినైనా చేసుకో, నిన్ను చేసుకొని సుఖపడేది ఎవరు అని శపించావు కదా. నేను మనసులేని మనిషిని, బండరాయిని. నాతో కలిసి బతకడం అనేది కాని పని. ఆశ లేదు, ఆరాటం లేదని గొంతు చించుకొని అరిచావు కదా. మరెందుకు పెళ్లి ఆపే ప్రయత్నం చేశావు? ఎప్పటినుంచో నీ పిల్లల్ని నాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావని ఇప్పుడు నాకు అర్థమైంది. నా కొడుకుని మెల్లగా నీ వైపుకు తిప్పుకున్నావు. నా ఫ్రెండ్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు. ఇప్పుడు పోలీసుల సపోర్టు తీసుకొని నా మీద పోరాటానికి బయలుదేరావా? నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నా బతుకుతో చెలగాటం మొదలుపెట్టావా? అసలు ఈ పోలీసుల బెదిరింపు వెనకాల నీ ఉద్దేశమేంటి? నువ్వు పెళ్ళి ఆపితే నేను నీకు దగ్గరవుతానని అనుకుంటున్నావా? అప్పుడు ఇప్పుడు ఒకే మాట. నాకేమీ నీతో కలిసి బ్రతకాలని లేదు. మరెందుకు ఈ ప్రయత్నాలు? నా పిల్లల కోసం, నా పిల్లలు నీ పిల్లలని ఒప్పుకొని తీరడం కోసం. నువ్వు 100 సార్లు ఈ మాట అడిగినా నేను కాదనే అంటాను. ఏళ్ల తరబడి విడిపోయి ఎదిగిన పిల్లల్ని పట్టుకొచ్చి నీ పిల్లలే అంటే ఎలా ఒప్పుకుంటాను? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం నీకే కాదు, నాకు చేతనవుతుంది. నన్ను నువ్వు జైల్లో పెట్టించడం కాదు, నిన్ను నేను జైల్లో పెట్టిస్తా. నన్ను వదిలేసి ఎవరితోనూ తిరిగి పిల్లల్ని కని నాకు అంటగట్టాలని చూస్తుందని, బ్లాక్మెయిల్ చేస్తుందని కంప్లైంట్ ఇవ్వగలను. నా తండ్రిని చంపిన హంతకురాలివని కంప్లైంట్ ఇవ్వగలను. నీ పిల్లల్ని సాక్ష్యం చేసి నీ బతుకు బండలు చేయగలను. నేను నీలా మూర్ఖంగా ఆలోచించే మనిషిని కాదు. నాకు అంతో ఇంతో మానవత్వం ఉండబట్టి నువ్వు బయట స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు. నిన్ను జైల్లో పెట్టిస్తే పిల్లలకి దూరం అయిపోతావు. వాళ్ళు అనాథలైపోతారని జాలి తలచి వదిలేశానే తప్ప, తలుచుకుంటే చిటికెలో నిన్ను లాకప్లో పెట్టించగలను. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి
నిన్ను చిత్రహింసలకి గురి చేయగలను. నీలా తప్పుడు పనులు చేయడానికి నాకు మనసు రాక ఆగాను. నీకు మానవత్వం మనసు అనేవి నీకు సూట్ కాదులే. ఆ పదాలు పలికే అర్హత కూడా నీకు లేదు. షటప్! నా క్యారెక్టర్ని కామెంట్ చేసే అర్హత నీకు లేదు. నా క్యారెక్టర్కి హననం చేసే అధికారం మాత్రం నీకెక్కడిది? పెళ్లి మీద ఆరాటం లేదు, పెళ్ళాం మీద మోజు లేదనేవాడివి ఎందుకు పెళ్లి ఆపానని ఇంతగా వచ్చి రెంకిలేస్తున్నావు? కొడుకు పేరు చెప్పి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నేను నిప్పులా బ్రతికాను, నీ పిల్లలకి తల్లిలా బ్రతికాను. తప్పుడు ఆలోచనలే చెయ్యని దాన్ని తప్పెలా చేస్తాననుకున్నావు? ఈ చర్చలు అనవసరం. నీకు నిజంగా నాతో కలిసి బతకాలన్న ఆలోచన లేకపోతే మర్యాదగా ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు. నా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టు. నేను అలా అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యాలంటే ఈ పిల్లల్ని నీ పిల్లలని ఒప్పుకొని తీరాలి. అప్పుడే నేను సంతకాలకు కానీ విడిపోవడానికి కానీ సిద్ధపడేది. నా పిల్లలని ఒప్పుకోవడం జరగని పని. హా, అయితే నీ అగ్రిమెంట్ల మీద సంతకం చేయడం కూడా జరగని పని. ఇన్నేళ్లు లేని తండ్రి ఇప్పుడు గుర్తొచ్చాడా? నీ కూతురు ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది. ఏళ్ల తరబడి పెంచి పెద్ద చేసింది తండ్రిగా నీ ప్రేమ అందించడానికే. అందుకే ఇప్పుడు పోరాడుతున్నాను. వాళ్ళ కోరిక నెరవేర్చమని అడుగుతున్నాను. నథింగ్ డూయింగ్. అయితే వచ్చిన దాన్నే వెళ్ళొచ్చు. నువ్వు వాళ్ళని నీ పిల్లలను ఒప్పుకున్న తర్వాతే ఏ మాట అయినా తర్వాత మాట్లాడుకుందాం. నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. నువ్వు వాళ్ళని అంగీకరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. అయితే డిఎన్ఏ టెస్ట్కి రెడీనా?